జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రణాళికాబద్ధంగా రాష్ట్రంలో ఘర్షణలు సృష్టించడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకంటే బై నేచర్ మనం ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా చూసాం. భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా ఆయన ఉన్న రాష్ట్రం ఏదైనా అల్లర్లు జరిగితే అల్లర్లు చెయ్యొద్దు, గొడవలు చెయ్యొద్దు, శాంతియుతంగా ఉండండి, చట్టం తరబడి చేసుకుపోతే అని కనీసం లిప్ సర్వీస్ అన్నా ఇస్తారు, ముఖస్థుతిగానే చెప్తారు. ఆ బాధ్యతలు రాజ్యాంగ బాధ్యతలు ఉన్నాం కాబట్టి. అవును. కానీ ఈ రాష్ట్రంలో కాదు. హింస జరిగితే, కోనసీమలో అల్లరి జరిగితే ఏ ఒక్క రోజు కూడా మీరు ఆగండి అన్న మాట రాలేదు నోట్లో నుంచి. అలాగే సాక్షాత్ తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీ కేంద్ర కాలం మీద దాడి జరిగితే నా ఫ్యాన్స్ చేశారు, వాళ్ళందరూ నా మిత్రులు బీపీఎక్ చేశారు సమర్థించుకున్న ముఖ్యమంత్రిని ఎక్కడ చూసేవాడిని. పాపం ఆ రోజు అడ్డుకున్న బ్రహ్మ చౌదరి గారి మీద ఆయన మీద కేసులు పెట్టి చెప్పని స్టేషన్ లేదు, ఇబ్బంది పెట్టించారు. జోగి రమేష్ గారు ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి వెనకేసుకొచ్చారు. ఏ ఒక్క రోజైనా సరే మా కాకినాడలో దళిత డ్రైవర్ అయినటువంటి సుబ్రహ్మణ్యాన్ని చంపి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీని ఎలా నువ్వు చేసిన తప్పు ఏంటి పని చేస్తావు, ఇలా ఈ రకంగా చేయడం సమంజసం కాదు అని పక్కన పెట్టారని చెప్తున్నా. ఆయన కూడా పెట్టుకొని సచ్చీలు చాలా మంచివాడు అని చెప్పి అతను కూడా పెట్టుకొని ప్రచారం చేశారు. అంటే ఆయన చూస్తుంటే హింసని ప్రోత్సహించేవారు. గత 5 ఏళ్ళ ఆయన పరిపాలన ఏ ఒక్కరోజు కూడా ఇది తప్పు అన్నమాట ఆయన నోటి నుంచి రాలేదు. అదే విధంగా ఇప్పుడు కూడా ఒక ప్రణాళిక ఏంటంటే, ఇటీవల మా గోదావరి జిల్లాలో ఈ పాస్టర్ ప్రవీణ్ చనిపోయిన సంఘటనలో ఏ రకంగా వైసీపీ పార్టీ వారి యొక్క నేతలు, కొంతమంది పాస్టర్ల ముసుగులో, పాస్టర్ల ఉండొచ్చు వ్యక్తిగతంగా వాళ్ళు, ఆ వైసీపీ నేతలు వచ్చి ఏ రకంగా రెచ్చగొట్టేశారు చూడండి పవన్ గారు. అది కులాల మధ్య, అక్కడ కోస్తా ప్రాంతంలోనేమో కులాల మధ్య, కోస్తా ప్రాంతంలో కులాల మధ్య, రాయలసీమలో వర్గాల మధ్య చిచ్చు పెట్టాలని వాళ్ళు తీవ్రంగా ప్రయత్నించారు. కరెక్ట్ మేడం, కరెక్ట్, మీరు చెప్పింది కరెక్ట్. ఎందుకంటే ప్రాంతాల వారీగా ఎంచుకున్నారు. ఆయన దిన్ని లింగం అన్నవాడు ఏమంటాడు, బైబిల్ పక్కన పెడితే ఓచకోతే అంటాడు ఆయన. ఈయనేమో ఈ గుంటూరుకి వెళ్ళి మాజీ మంత్రి నాగేశ్వరరావు గారు వెళ్ళి గుంటూరు అవతల ఓచకోత, గుంటూరు యువతల ఫైటింగ్ కొడతాం అంటాడు. దీన్ని ప్రణాళికాబద్ధంగా వారి యొక్క సోషల్ మీడియా కావచ్చు, వాళ్ళ మీడియా ద్వారా కావచ్చు, ప్రజల్లో విద్వేషాన్ని, కొన్ని వర్గాల్లో కులాల మధ్య కుంపటిని రాసేసే విధంగా లేని విషయాన్ని పోలీసులు ఎంతో చాకచక్యంగా అనేకమైన సీసీ కెమెరా ఫుటేజ్ తీసి పెడుతూ చూపిస్తున్నప్పటికీ, మినిట్ టు మినిట్ అన్ని చూపిస్తున్నప్పటికీ అబ్బే ఇది హత్యే అని రెచ్చగొట్టేసే ప్రయత్నం. అలాగే ఈ రోజు రాయలసీమలో ఆయన చేసింది ఏంటంటే, రాయలసీమలో సెన్సిటివ్ ప్రాంతం, అక్కడికి ఇప్పుడు పరామర్శకు వెళ్ళొచ్చండి, తప్పనిసరిగా వెళ్తారు నేతలు, దాన్ని తప్పట్టేది లేదు. ప్రభుత్వం కూడా పూర్తి స్థాయి 1100 మంది పోలీసులు పెట్టి పూర్తిస్థాయి సెక్యూరిటీ ఇచ్చింది. బట్ ఈ పరామర్శకు వెళ్ళినప్పుడు వాళ్ళని ఓదార్చి, వాళ్ళ పేదలే, వాళ్ళకి ఏమన్నా ₹1 ఆర్థిక సహాయం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు? గుండె చేసి చెప్పండి. మా ఎన్డీఏ ప్రభుత్వం మీద బురద జల్లాలి, లేనిపోని విషయాలు రెచ్చగొట్టే విధంగా చెయ్యాలి, కల్లోలం సృష్టించాలి. అక్కడ ఏదైతే తనకు 2014 కావచ్చు, 19 కావచ్చు, రాయలసీమ ప్రాంతంలో ఎక్కువ సీట్లు వచ్చాయి. 52 సీట్లకి మన 2019లో అయితే 49 ఇచ్చారు. 2024లో కనీసం 7 మిగిలినాయి. అంటే ఏంటి, అక్కడ ఏదో రకంగా రెచ్చగొట్టేసి కమ్మ వర్సెస్ నాన్ కమ్మ, లేదా కమ్మ వర్సెస్ రెడ్డి రెచ్చగొట్టి చేయాలని ఒక విష ప్రయత్నం. దీన్ని రాష్ట్ర ప్రజలు దయచేసి గమనించాలి. అనేక రూపాల్లో, మత రూపాల్లో కావచ్చు, కుల రూపంలో కావచ్చు, వైసీపీ పార్టీ యొక్క స్వరూపం ఇటువంటి కష్టం సృష్టించడమే. వీటిలో తస్మాత్ జాగ్రత్త.